గట్టిగా రావట్లేదు. హల్లెలూయా. ఓకే, ఎలా గడిచింది ఈరోజు అంతా? ఇప్పటి వరకు మీరు అందరూ ఎంజాయ్ చేశారా? ఎలా ఏంటి చెప్పండి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుడు మాటలు ఇచ్చాడు అనుకుంటున్నాను నేను. చెప్తే హల్లెలూయా గట్టిగా చెప్పండి మరి. సూపర్. అయితే బాగా ఎంజాయ్ చేశారు కదా. సో ఈ యొక్క మనం ఈరోజు ఇలా కూడుకున్నాం కదా, దీని మెయిన్ పర్పస్ ఏంటి? ఎవరన్నా గెస్ట్ చేశారా? ఎవరన్నా చెప్పచ్చు. ఇప్పుడు మేము చెప్తామే విందాం అనుకోకండి, మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, చెప్పండి. అందరూ ఇక్కడ వాళ్ళు కాదు, చెప్పండి. డ్యూటీలో ఉన్న వాళ్ళు కాకుండా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చెప్పండి. మీరే మాట్లాడాలి. ఇది అన్నీ అనుకున్నాడు కదా, అన్నీ మొక్కుకున్నాడు కదా అనుకుంటున్నారా? చెప్పండి. ఏం నేర్చుకోవడానికి మనం ఇక్కడ ఉన్నాం? ఏం నేర్చుకోగలం? ఎవరు చెప్పొచ్చు. ఇక్కడ ఏమి రైట్ రాంగ్ ఆన్సర్లు, రైట్ చెప్పిన వాళ్ళు ఇక్కడ ఉండండి, రాంగ్ చెప్పిన వాళ్ళు బయటకు వెళ్ళిపోండి అనరు. అవునా? ఒకేళ్ళు తెలుసుకోవచ్చు కదా మనం. చెప్పండి, చెప్పచ్చు. దేవుని మాటలు చర్చికి వెళ్ళా కూడా తెలుసుకోవచ్చు కదా. ఆదివారం చర్చికి వెళ్ళిపోతే సరిపోద్ది కదా. యూత్ మీటింగ్లో ఎలా ఉండాలో చెప్తున్నారా? ఓకే, ఫైన్. ద మెయిన్ పర్పస్ ఏంటంటే, మనం ప్రతి ఒక్క మానవుడి జీవితంలో 3 దశలు ఉంటాయి. ఏంటంటే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. వృద్ధాప్యం అనేది గట్టిగా వస్తుంది మీకు. ఓకే, సో బాల్యంలో ఏంటంటే మనం అంతగా నేర్చుకోలేము ఎక్కువగా. అది మనతో ఎవరో ఒకరు ఉంటారు, తల్లిదండ్రులు, ఎవరో ఒకరు బ్రదరు, ఎవరో ఒకరు ఉంటారు. వృద్ధాప్యంలో కూడా ఉంటాం కానీ అప్పుడు ఏం చేయలేం. కానీ ఏదైనా చేయగలిగింది ఏంటంటే యవ్వన కాలం మాత్రమే. ఇది నువ్వు బలపడడానికి హెల్ప్ అవుతుంది, పాడైపోవడానికి కూడా హెల్ప్ అవుద్దంట. ఓకే, ఇంకా మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మంచి విషయాలు నేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ యవ్వనంలో మనం తీసుకునే నిర్ణయం మన జీవితాన్ని, దాని తర్వాత యవ్వనం తర్వాత మనం తీసుకునే ప్రతి నిర్ణయం ఆ యొక్క జీవితంలో మనం ఎలా ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలనేది నిర్ణయిస్తుంది. కాబట్టి ఎందుకు మనం ఇది పెట్టడానికి ఏంటంటే, ఈ సమయంలో మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం తీసుకోవాల్సిన నిర్ణయం, లోకం వెళ్తున్నట్టుగా మనం వెళ్ళొచ్చా, లోకం పాటిస్తున్నట్టుగా మనం పాటించవచ్చా, లేదా మనం వెంబడించాల్సింది ఏదైనా ఉందా, మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందా, మన జీవితాన్ని కట్టుకోవాల్సింది ఏదైనా ఉన్నదని మన విషయాలు మనం తెలుసుకోవాలి అనే ఆలోచనతోనే ఈ యొక్క ప్రార్థన ఉద్దేశం. సో అయితే మనం ఎక్కడ తెలుసుకోగలం ఆ విషయాలు? ఎక్కడ తెలుసుకోగలం? మన చర్చికి వెళ్తే కొన్ని విషయాలు మట్టుకే తెలుసుకోగలం. కానీ మనకి దేవునికి దగ్గరగా అయ్యేటువంటి ఆ విషయాలు తెలుసుకోవాలంటే మనకి ఇటువంటి యూత్ మీటింగ్సే మనకి చాలా హెల్ప్ అవుతాయి. ఇవి ఎంతవరకు అంటే మిమ్మల్ని పుష్ చేయడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది. కానీ పూర్తి వరకు మీతో మేము రాలేము కదా. అవునా? ఇప్పుడు ఉన్నారు, మళ్ళీ ఎప్పుడు కలుస్తాం? నెక్స్ట్ మంత్, లేకపోతే ఆ నెక్స్ట్ మంత్ 2 months పడుతుంది. ఈ 2 months మీతో మేము ప్రతిరోజు ఉంటాం కదా. కానీ మీతో ఉండేవాడు ఎవరంటే దేవుడు మాత్రమే ఉంటాడు. అయితే ఈ లోకం అనేది మనకు రోజు పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఇందాక ఏమన్నారు, ఈ ఏజ్ ఏంటది? టీనేజ్ కదా. సో అనేక విషయాలు మీ ముందు, మీరు కాలేజీకి వెళ్తున్నప్పుడు లేదా బయట కమ్యూనిటీతో మీరు కలుస్తున్నప్పుడు అనేక విషయాలు మీ ముందు ఉంటాయి. అందులో మంచి చెడ్డలను మనం తెలుసుకుని ఏది దేవునికి ఇష్టమైనదో, ఏది దేవునికి శ్రేయస్కరమైనదో, ఏది ఆయన అంగీకరించేది ఏదో ఉందో అది మనం తెలుసుకుని అది వెంబడించాలి. అలా వెంబడించినప్పుడు ఖచ్చితంగా దేవుని బిడ్డలుగా మనం మార్చబడతాం. ప్రతి ఒక్క జీవితంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పెద్దవారు అవనండి, చిన్నవారు అవనండి, లేదా యవనస్తులు అవనండి, ప్రతి ఒక్కని మానవుని జీవితంలో దేవునితో సహవాసం అంటే ఫెలోషిప్ విత్ గాడ్ అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. మనిషికి గాలి అవసరమా? అలా ఉండిపోయేటి ఆఫీసరేటి గాలి పీల్చుకోవడం చెప్పండి, అవసరమా కదా? తిండి అవసరమా? వస్త్రాలు అవసరమా? తల్లిదండ్రులు అవసరమా? ఉద్యోగం అవసరమా? మరి ఇవన్నీ ఇచ్చే దేవుడు అవసరమా? మరి ఇవే అంత అవసరం ఉన్నప్పుడు ఆయన ఇంకెంత అవసరం మనకి? ఆ విషయాలు మనం తెలుసుకోవడానికే ఇక్కడ ఉన్నాం. సో ఉదయం నుంచి పాటల్లో ఆయన ఆరాధించడం తెలుసుకున్నాం. వాక్యంలో ఉదయం చెప్పిన దైవజనులు చెప్పిన వాక్యంలో మనం ఎలా ఉండాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలనేది మనం అనేక విషయాలు తెలుసుకున్నాం.
సో ఇలా మనం ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క విషయాన్ని దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు. అది మా తలాంతులో లేకపోతే మా జ్ఞానమో కాదు, కానీ తన ప్రజలను తనను రక్షించుకోవడానికి ఆయన ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అయితే ఈ యొక్క లోకంలో మనం మొదటిగా నమ్మేది ఎవరిని నమ్ముతాం? ట్రస్ట్, బిలీవ్, ఫెయిత్. దేవుడు అనేకండి మరీ అంత స్పిరిచువల్ ఆన్సర్స్ ఇవ్వకండి, నాకు భయం వేస్తుంది. చెప్పండి. ఫస్ట్ మన పేరెంట్స్ నమ్ముతాం, అవునా? ఇప్పుడు మన డాడీ ఎత్తుకుని పైకి ఎగరేసారు అనుకో, అది నవ్వుతాడు. ఇప్పుడు నేను ఎగరైనా ఇక్కడి నుంచి ఇలా పైకి మిమ్మల్ని ట్రై చేద్దామా? 2 కాళ్ళు 2 చేతులు పెట్టుకుని ఇలా ఊపుతాం, కానీ నమ్మలేం. ఎందుకు? అక్కడ ఉన్న మన తండ్రి కానీ ఏంటంటే వాళ్ళు తెలుసు మనల్ని పట్టుకుంటారని, అవునా? సో ఫ్రెండ్స్తో మనం వెళ్తున్నప్పుడు ఆడు ఎంత స్పీడ్ కొట్టినా కామ్గా కూర్చుంటాం, అవునా? ఎందుకు? నమ్మకం. సో ఇలా మన ప్రతి దశలో ఒక్కొక్కరు మనకి నమ్మకం కనపరుస్తారు. కానీ కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు మనకు కొంతవరకే మనతో వస్తారు, అవునా? మీతో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వారు నమ్ముతారు, అవునా? వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్ముతారు. ఓకే, చక్కగా కాలేజీకి వెళ్తుంది, వస్తుంది, చక్కగా చదువుకుంటుంది అని, అవునా? సో అలాగే మన ఫ్రెండ్స్ విషయంలో కూడా వాడు నాకు ఏ కష్టం వచ్చినా ఉంటాడని మనం నమ్ముతాం. అయితే వీళ్ళందరూ ఒక్కొక్క దశలో మన హృదయాన్ని గాయపరిచే సమయాలు వస్తాయి. అది ఎందుకంటే దేవుడు ఉన్నాడు అనే ఆలోచన మనం మర్చిపోతూ ఉంటాం. వీళ్ళని ఎప్పుడైతే పట్టించుకుంటామో హ్యాపీగా ఉంటాం, ఫ్రెండ్స్తో అయితే ఎంజాయ్మెంట్గా వెళ్తుంది, ఇంకా బయట తిరగచ్చు, లేకపోతే షాపింగ్ అని ఇది అని, లేకపోతే తల్లిదండ్రులతో తింటూ, లేకపోతే ఫంక్షన్స్ అని ఇవన్నీ ఉంటాం. కానీ వీటన్నిటిలో ఏంటంటే మనం సృష్టించిన సృష్టికర్తను మర్చిపోతూ ఉంటాం. సో అలా మర్చిపోవడం వల్ల ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన విషయాలు అనేవి అవి కనుగరుమైపోతూ ఉంటాయి. అంటే అవి తెలుసుకోలేని పరిస్థితిలో అయిపోతుంటాయి. అవి తెలియజేయాలనే కొన్ని శ్రమలను దేవుడు మన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. ఎందుకంటే ఇంతకు మించిన జీవితం నీకు ఉంది, నువ్వు చూస్తున్న దానికి మించిన జీవితం నేను నీకు ఇవ్వబోతున్నానని తెలియచేయడానికి దేవుడు వాటిని మన జీవితంలోకి వచ్చేలా చేస్తారు. అటువంటి సమయంలో మనం కృంగిపోకుండా, మనం భయపడిపోకుండా, అవి స్టడీస్ అవనివ్వండి, బయట మనం ఎదుర్కొనే కమ్యూనిటీ అవనివ్వండి, ఎటువంటి సిచ్యువేషన్. కొంతమందికి ఏంటి, మాట్లాడాలంటే భయం. ఈవెన్ నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను, కానీ మీ అందరికంటే మామూలు కాదు, వెనక్కి వెళ్ళిపోయి కూర్చుని వాడిని ఎక్కడో మాట్లాడితే షర్ట్ అంతా చెమటలు పడేసి షర్ట్ అంతా తడిసిపోయింది, ఏంటాడు అలా తడిసిపోతున్నాడు అనేవారు, అంత భయం వస్తుంది అనమాట. కానీ ఎప్పుడైతే దేవునితో సహవాసం అనేది నేను ప్రారంభించానో ఒక్కొక్క విషయాన్ని దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చాడు. ఒకేసారి వచ్చేది. ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేయాలనుకో, ఫస్ట్ రోజు వెళ్ళిన రోజు నా డిగ్రీ ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారా? నేను ఫీజు కట్టేసాను, నేను 3 సంవత్సరాలు కట్టేస్తాను, ఇచ్చేయండి అంటే ఇస్తారా? ఎవరు? అది మనకు కనబడిది పేపర్ అయినా సరే దాని వెనకాల మనం నేర్చుకునే నాలెడ్జ్ ఎంతో ఉంటుంది. అలాగే దేవునితో ఉండే మనకి ఈ సహవాసంలో మనం నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. ఎలా ప్రార్థించాలి, ఎలా ఆరాధించాలి, ఎలా ఆయనకి దగ్గరగా అవ్వాలి. ఎందుకంటే ఈ లోకంతో పోరాడాలంటే మానవ జ్ఞానం సరిపోదు, మనకున్న జ్ఞానం సరిపోదు. అవి ఏంటంటే మన అవసరాలు, మనల్ని మనం చూసుకోవడానికి తప్ప దేవుడిచ్చింది. కానీ లోకంతో మన శత్రువైన అపవాదితో మనం పోరాడాలంటే, మన బలహీనలతో పోరాడాలంటే ఖచ్చితంగా దేవుని సహాయం మనకి ఎంతో అవసరం. ఎప్పుడు ఈ బలం పొందుకుంటాం, ఎప్పుడు ఈ ధైర్యాన్ని కానీ ఈ లోకాన్ని ఫేస్ చేయడం కానీ మనం ఎప్పుడు పొందుకుంటాం అంటే దేవునితో ఉండే సహవాసం ద్వారా. అలా దేవునితో సహవాసం చేసిన వాళ్ళు ఎవరు ఓడిపోలేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన విశ్వాసానికి అర్హుడు, అంటే ఆయన నమ్మదగిన దేవుడు అని. ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీయులు 1వ అధ్యాయము 9వ వచనంలో ఉంది, నేను చదువుతాను, వినండి. తీస్తారా? ఓకే, తీయండి. 1 కొరింథీయులు 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసముకు మిమ్మును పిలిచిన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? ఓకే, మిమ్మల్ని ఇక్కడికి పిలిచిన దేవుడు ఎవరు? నమ్మదగిన వాడే కదా. నిజంగా నమ్ముతున్నారు ఆయన్ని? చెప్పాలి. మీరేం నన్ను కాంప్రమైజ్ చేయడానికి, లేకపోతే అన్నీ ఏమనుకుంటాడో నమ్మకపోతే అన్నాను మీరు చెప్పదు. ఎంతమంది నేను ఖచ్చితంగా 100% నమ్ముతున్నానని అన్నాను? అబద్ధం ఆడదు, దేవుని సన్నిధిలో ఉన్నారు చూసుకోండి.
పర్లేదు, నమ్మట్లేదు అన్నా పర్లేదు. దేవుడు ఈరోజు మనకు ఒక పాఠం నేర్పిస్తున్నట్టే. ఇదంటే 50, ఇదంటే 100, ఇదంటే ఓకే లేదని. నిజంగా నమ్ముతున్నారు దేవుడు నిజంగా? ఆర్ యు ష్యూర్? ఓకే, టెన్షన్. ఎందుకు నమ్మాలి అంటే చెప్పాను కదా, మన తల్లిదండ్రులు కొంతవరకు మాత్రమే మనకు నేర్పించగలరు. ఏంట్రా ఎద్దులో ఎదుగో ఇంకా చెప్పాలేంట్రా అంటారు, అవునా? ఎందుకంటారా మాట? చెప్పండి. ప్రతిదీ వీడికి చేపట్టుకుని వాళ్ళు దిద్దించాల్సి వస్తుంది, లేకపోతే దీనికి అన్నీ నేర్పాల్సి వస్తుంది. గిన్నెలు తోమడం అంటే తోమదు, బట్టలు ఉతకడం అంటే ఉతకదు. ఇలాంటి డిస్కషన్లు అవుతూ ఉంటాయి కదా మీ ఇంట్లో, అవునా? ఎందుకంటే మా ఇంట్లో కూడా అవుతుంటాయి, నాకు చెల్లి ఉంది. సో అలాగా వారు కొంత మట్టి వరకే మనకి కొంత సమయానికి వారికి విసుగుదల వచ్చేస్తుంది. ఇంక నీ పని నువ్వే చేసుకోవాలి అంటారు. సేమ్ మన ఫ్రెండ్స్ కూడా, రే నీతో ఎగ్జామ్స్లో కూడా నేను ఉండాలంటే నేను చదువుకోవాలి, నేను చేసుకోవాలి అంటారు. ఇలాగా ఒక టైంలో వాళ్ళు నమ్మామంటే మనం డెఫినెట్గా మనం ఓడిపోతాం, డెఫినెట్లీగా. ఇందాక అదే ఇందాక మనం నేర్చుకున్న సబ్జెక్ట్ దుష్టుల ఆలోచన చెప్పుక. దుష్టుడు అనేవాడు ప్రత్యేకంగా 2 కొమ్ములుండి నల్లగా కళ్ళు ఎర్రగా ఎలుగుతూ అలా ఉంటాడా? లేదు, చాలా అందంగా ఉంటాడు తెలుసా. సాతాను నీకన్నా మాకన్నా చాలా అందంగా ఉంటాడు అంటాడు. చాలా సింపుల్గా ఉంటాడు, చాలా స్టైలిష్గా ఉంటాడు. అది కాబట్టి ఆడి ప్రయత్నాలు కూడా అంత అందంగా ఉంటాయంట. అరే ఇదేంటి దేవుని యొక్క పనిలా ఉందేంటి అన్నట్టు అనిపిస్తాడంట. ఇది మంచి పనిలా ఉందేంటి అని అనిపిస్తాడంట. అటువంటి ప్రమాదాల నుంచి మనం గుర్తించాలి. ముందు తప్పించబడాలంటే ఏం చేయాలి చెప్పాలి, గుర్తించాలి. ఇప్పుడు మొత్తం లైట్లన్నీ ఆర్పేశాను, ఇక్కడ పెద్ద గొయ్యి ఉంది. గొయ్యి కనబడాలంటే ఏం చేయాలి? లైట్లు వేసుకోవాలి, అవునా? లైట్ వేసుకుని అది ఉందో ఏముంది ఏమి లేదని చూసుకుంటే వెళ్ళాలి. సో అలాగ మన జీవితానికి వెలుగై ఉన్నది ఎవరంటే దేవుడు. హల్లెలూయా. ఆయన మనం కలిగి ఉన్నప్పుడు, ఆయనతో మన సహవాసం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఎటువైపు వెళ్తున్నాం, ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాం అనేది మనకు అర్థమవుతుంది. ఈ విషయాలు మీకెందుకు చెప్తున్నామంటే ఇక్కడి నుంచే మీరు నేర్చుకుంటారు. బయట అంటే అరే చెయ్యి పని పర్లేదురా, ఒక అబద్ధానికి ఏమైపోద్దురా బాబు బోల్డ్ సార్. కొంతమంది ఏమంటారు, వెనకలు కూర్చొని సార్ల మీద సెటైర్ వేస్తారు, అవునా? వచ్చేసాడు రా బాబు, వచ్చేసింది రా బాబు అంటారు, అవునా? అంటారు కదా. అబ్బాయి నవ్వుతున్నారంటే మీరే అబ్బాచే అలా అంటూ ఉంటాం. కానీ ఇవన్నీ ఖచ్చితంగా అపవాదిగడి లక్షణాలు మనం తెలుసుకోవాలి. కానీ ఏంటి అలా సరదాగా మాట్లాడడం కూడా తప్పేనా అన్నట్టు మాట్లాడతారు బయట. కానీ అది ప్రతి ఒక్కరిని దేవుడు సృష్టించాడు, అవునా కాదా? ఇప్పుడు నువ్వు వెళ్ళరా అమ్మ, నువ్వు వదిలే, నువ్వు రా చిన్నబాబు కదా. ఇప్పుడు తిన్న దేవుని సృష్టించాడా లేదా? సృష్టించాడా? అందంగా ఉందా? అందంగా లేదేంటి? దేవుని కళ్ళతో చూడండి, ఓకే? అయితే ఇప్పుడు నేను అన్నాను, ఏదో ఒక మాట అన్నాను. ఇప్పుడు నేను ఎవరిని అన్నట్టు? ఎవరిని? దేవుణ్ణి అన్నట్టు. సో అలాగే ప్రతి సృష్టిని దేవుడు ప్రతి మనిషిని తయారు చేశాడు. ఒకరిని అవమానించినా, ఒకరిని ఇది చేసినా దేవుని దృష్టికి మనం ఖచ్చితంగా మనం చాలా చాలా దేవుని బాధ పెట్టిన వారు అవుతాం. కూర్చోం. అలాగా ప్రతి వ్యక్తిని మనం గౌరవించాలి. ఇటువంటి విషయాలను మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం అలా ఎటకారం ఇచ్చినప్పుడు, లేకపోతే హేళన చేసినప్పుడు మన జీవితం కూడా తక్కువ గెలిపే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలో వాడు ఎటకారం ఆడటమే, లేకపోతే ఒక నిందించడమే నేర్పుతాడు. కానీ ఆ టైంలో నువ్వు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ పోద్ది, అవునా? మనం ఆడి మీద డైలాగ్ వేసే హడావిడిలో ఉంటాం. ఈలోపు అక్కడి నుంచి సార్ నుంచి మంచి తీసుకున్నవాడు మంచి తీసుకుని ఎగ్జామ్లో వాడు గుర్తుపెట్టుకుని రాసేస్తూ ఉంటాడు. నువ్వేమో అక్కడ కూర్చొని దిక్కులు, లేకపోతే ముగ్గులు చుక్కలు, పేరు, ఫ్లేమ్స్, ఆడికి నాకు కుదిరిందా లేదా అన్నట్టు చేస్తూ ఉంటారు, అవునా? అంటే మీరు కాదని చెప్తున్నాను, సాధారణంగా చూసినవి ఉంటాయి కదా. సో అట్లా ఉంటాయి. కాబట్టి మనం వీటన్నిటిని బట్టి మన యవ్వనంలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ యవ్వనం అనేది చాలా అమూల్యమైనది. ఒక్క స్టెప్స్ అనేది ఒకసారి మనం తప్పుగా పడుతుంటే నేర్చుకుంటాం. కానీ దేవుని సహాయం మనం తోడే ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిదీ మనం దాటుకుని ముందుకు వెళ్ళగలం. సో దానికి మనకు దేవుని సహాయం అనేది చాలా అవసరం. నా జీవితంలో కానీ, సన్నని జీవితంలోని కానీ మాకు మేబీ ఆ సహవాసం ఉండబట్టి, అంటే దేవునితో ఆ సహవాసం ఉండబట్టి, సో ఒక్కొక్కసారి మాకు ఓటములు ఎదురైనా సరే, కొన్ని పరిస్థితులు ఎదురైనా సరే మేము ముందుకు వెళ్ళడానికి కారణం దేవునితో ఉండే సహవాసం. ఎందుకంటే అది మా జీవితాన్ని డిసైడ్ చేయలేదు. ఇప్పుడు చాలామంది
మొన్న ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఆ టైంలో ఎంత బలహీనంగా ఉంటుంది మన మైండ్ సెట్ అన్నది, ఎంత సెన్సిటివ్ అయిపోతాం అన్నది మీకు తెలియజేయాలనుకున్నాను. నాకు తెలిసిన ఒక బ్రదర్ వాళ్ళ చర్చిలో ఒక చిన్న కుర్రోడు కదా, మీకు 13 years 14 years ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ చాలా గారాబంగా పెంచారు. అయితే మన రాఖీ పండుగ వచ్చింది కదా, రాఖీ పండుగ వచ్చినప్పుడు అంట రాఖీ కడతారు, నాకు కాలేజీలో చెల్లెళ్ళు ఉన్నారు కడతారు, నాకు అర్జెంట్గా నాకు ఇంత డబ్బు కావాలి అని చెప్పేసి అన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు, అందులో గారంగా పెంచారేమో, నాకు ఇస్తారా ఎవరా అని పట్టాడు పట్టు. వాళ్ళ మమ్మీ వాళ్ళు తిట్టారు, డబ్బులు ఊరికినా వస్తాయి ఏంట్రా ఏంటి అని చెప్పేసి తిట్టారు. కానీ మొత్తానికి ఇచ్చి పంపించారు. సాయంత్రంకి వచ్చేటోడికి నువ్వు మా నాన్న డబ్బులు ఇస్తుంటే వద్దన్నావా అని అన్నాడట వాళ్ళ మమ్మీ. నీతోనే వాళ్ళ మమ్మీతో గొడవ పెట్టుకున్నాడు. అంటే వాళ్ళ తల్లిదండ్రులతో ఎలా ఉండాలనేది కూడా పాపం వాడికి తెలియదు. అయితే ఆడు కోపం వచ్చినప్పుడల్లా ఒక పని చేస్తాడంట. నాకు తెలిసి మీలో కూడా అటువంటి పని చేస్తారనుకుంటున్నాను. ఏంటంటే కోపం వచ్చినప్పుడు తిట్టేసి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటాడు. ఒక అరగంట పోయాక, ఒక గంట పోయాక మళ్ళీ బయటకు వచ్చేసి బయటకు అడుగుని పోతాడు. ఈ అలవాటు ఎంతమందికి ఉంది? ఉంటుంది. కోపం వస్తే తలుపేసేసుకుని లేకపోతే బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చేస్తూ ఉంటారు, అవునా? లేదంటే తలుపేసేసుకుని అంతే, ఎంత కొట్టినారా. అయితే ఈ ఇన్సిడెంట్ ఎలా తీసిందంటే, వాడిని సెన్సిటివ్గా డబ్బులు ఇవ్వను, పేరెంట్స్ అన్నగా తిట్టాలి, మనల్ని తిడితేనే వాళ్ళు మనల్ని ఒక దారిలో పెడుతున్నారని అర్థం. కొట్టకుండా తిరగరా, తాగరా, తినరా అన్నారు అనుకో, ఏంటంటే వాళ్ళు మనం పాడు చేసిన వాళ్ళు అవుతారు, అవునా? కానీ మనం అలా చెడిపోకూడదనే వాళ్ళు ఒకరు మన దెబ్బ కొడతారు, తిడతారు. సో అలాగే తిట్టారు కదా, ఓహో వచ్చేస్తాడులే, కోపడ్డాడు కదా అని లోన్కి వెళ్ళిపోయారు. వీళ్ళు సాయంత్రం అయిపోతుంది, గంట అయిపోతుంది, 2 గంటలు అయిపోతుంది, రావట్లేదు బయటికి. సరే ఈ లోపల డాడీ చక్కగా ఏదో స్నాక్స్ పట్టుకుని వచ్చాడంట. వచ్చి ఏడీడు అంటే ఇదిగో లోన్ పోయి తలిపేసుకున్నాడు, కోపం వచ్చేసింది వాడికి ఇలా అని చెప్తే, సరేరా తీరా ఇగో తెచ్చాను, ఇస్తాను లేదా నీకు 200 కదా 300 ఇస్తాను దా అని చెప్పేసి తలుపు కొడుతుంది, తలుపు తీయట్లేదు. తీరా బాబు నేను ఎన్నిసార్లు బదులు ఆడాలి అంటే మాట్లాడతలే. ఏంటని ఇలా కిటికీయో తలుపు కింద నుంచి చూశారంట. ఏం చేస్తున్నాడు గౌరవమైన విషయం ఏంటంటే, ఆడు చూడండి, ఆడు వయసుకి ఆడు జ్ఞానానికి ఏదో చేద్దాం అనుకున్నాడు, భయపెడదాం అనుకున్నాడు ఏటో. ఆ ఫ్యాన్కి ఒక చీర కట్టుకుని హ్యాంగ్ చేసుకుని ఉన్నాడు. కాళ్ళు గాల్లో తేలాడుతూ ఆడేంటి భయపెడదాం అనుకున్నాడు. భయపెడితే ఇచ్చేస్తారు నన్ను, ఈసారి నా జోలికి రారనుకున్నాడు. కానీ ఆ క్షణం ఎప్పుడు జరిగిందో లేదో తెలియదు. ఆడేంటి మామూలు కోపడుతున్నాడు అనుకున్నారు. ఆ క్షణాన్ని ఆడు ఏ ఆలోచన లేకుండా, ఏంటి ఆడు వయసు ఎంత 12, సాధారణంగా మనిషి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు? 70, 60, 70, 80 వరకు వెళ్తాడు. ఇప్పుడు ఆడి వయసు ఎంత పోయింది ఉంటుంది? కొన్ని సంవత్సరాలు పోయి ఉంటాయి దేవుడిచ్చి. ఆడు హ్యాంగ్ తీసేసుకున్నాడు. ఇంకా చూసి వాళ్ళు ఎంత దుఃఖం చూడండి, ఒకే ఒక్క కొడుకు. ఇలాగ ఆడపిల్లల విషయంలో మగవాళ్ళ విషయంలో కూడా జరుగుతూనే ఉంది. ఎందుకు ఆ టైంలో ఎందుకు ఆలోచించలేకపోయాడు? 200 కదా ఏముంది, ఈరోజు కాకపోతే నేను తర్వాత సంపాదించుకుంటాను, లేకపోతే మమ్మీ వాళ్ళు ఇచ్చి నేను దాచుకుంటాను, లేకపోతే వేరే వాళ్ళని అడుగుతాను అని అనుకోవచ్చు కదా. ఎందుకు ఈ ఆలోచన తాట రాలేదు? ఎవరు లీడ్ చేశారు అలాగా? సైతానే కాదు, సైతాన్ ద్వారా వచ్చిన ఫ్రెండ్స్ కూడా మనం లీడ్ చేస్తూ ఉంటారు. అది ఎలా గుర్తించగలమంటే దేవునితో ఉండే సహవాసం ద్వారా మాత్రం. ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఇది మెయిన్ రీజన్. ఇప్పుడు దేవునితో నీ సహవాసం అంటే, దేవునితో సహవాసం అంటే ఏం కాదు, ఉదయం ప్రార్థన మొదటి సమయం దేవునికి ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ఉదయం లేచి ఏం చెప్తావు దేవునికి అంటే, ఆ రోజు ప్రభువా నాకు ఈ దినాన్ని ఇచ్చావు, ఈరోజు నేను లేచి ఈరోజు నేను ఈ పని చేసుకోవడానికి నాకు కృపనిచ్చావు, అందుని బట్టి నీకు వందనాలని కృతజ్ఞతలు తెలిపి వాక్యం చదువుకొని, వాక్యం కీర్తనలో లేదా సామెతలో చక్కగా చదువుకొని అది దాన్ని బట్టి ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళావు అనుకో, అటువంటి దుష్టమైన ఆలోచనలు ఎన్ని వచ్చినా ఖచ్చితంగా దేవునికి సహాయం చేస్తాడు. అంటే దాన్ని ఓవర్కమ్ అంటే దాటుకుని వెళ్ళడానికి నువ్వేం చేయాలో అది నీకు సహాయం చేస్తాడు. సాధారణంగా ఇది నాకు తెలిసి ఇది ఎవ్వరు మనం చెయ్యం. ఏంటంటే బైబిల్ చదవకపోతే ఏముంది, ఆదివారం ఒకసారి గుడికి వెళ్తాం కదా అనుకుంటాం. కానీ ఇదంతా చివరి తీసుకెళ్ళి మనల్ని ఏదో ఒక రోజు ఏం చేస్తుందంటే, నిన్ను ఆలోచింపనివ్వ చేయకుండా నీ ఆలోచనల్ని బ్లాక్ చేసేస్తుంది. ఇప్పుడు నేను ఈ డోర్ లాక్ చేస్తాను, ఇంకో 2 డోర్లు, మీరు బయటకు వెళ్ళగలరా? వెళ్ళలేరు. మీలో ఎంత బలవంతులైనా వెళ్ళగలరా? ఈ తలుపులన్నీ బద్దలు కొట్టేసినా రాలేరు, ఎందుకంటే అవి ఉత్తిన రావాయి, అవునా? సో ఎందుకంటే ఆడు చేసే కుట్రల ద్వారా మనం లాక్ చేయబడ్డాం అనుకో, మన ఆలోచనలో ఖచ్చితంగా మనం పని చేయడం ఆగిపోతుంది. ఎందుకు ఈ విషయం మనం తెలియజెప్తున్నానంటే,
మనం గుర్తించాలి, ఏ మార్గాల్లో ఉన్నాం మనం గుర్తించాలి, ఏం మాట్లాడుతున్నాం గుర్తించాలి, ఏం మనం నేర్చుకుంటున్నాం అనేది గుర్తించాలి. అవన్నీ తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. ఇప్పుడు మనం చూడాలంటే కొంతమంది మనం దేవుని ప్రార్థించకపోయినా వెళ్ళిపోతూ ఉంటారు అనుకోవచ్చు. కానీ ఎంత వెళ్ళినోడైనా సరే ఆడికో బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే దేవునికి దూరమై ఎవడు బ్రతకలేరు నిజంగా. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మా ఫ్రెండే, నాతో పాటు చదువుకున్నవాడు. సేమ్ ఆడిది సేమ్ ఇన్సిడెంట్. ఎందుకు ఇవి చెప్తున్నానంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మీకు మీ ఆలోచనలు స్ట్రాంగ్గా మీరు స్ట్రాంగ్గా ఉండాలంటే మీ ఆలోచనలు స్ట్రాంగ్గా ఉండాలి. మీ ఆలోచనలు స్ట్రాంగ్గా ఉండాలంటే దేవుని సహాయం, దేవునితో సహవాసం అనేది మనకి అవసరం. సో అయితే నా ఫ్రెండ్ అన్నాను కదా, చాలా బాగా చదువుతాడు. నిజం చెప్పాలంటే క్లాస్లో ఒక 5 అయితే ఫస్ట్ అంటే టాప్ మార్క్స్ వస్తే ఆడొకడు ఉంటాడు. అయితే చక్కగా అయిపోయింది, డిగ్రీ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది, మంచి మార్క్స్తో బయటకు వచ్చాడు. కాకపోతే ఆ టైంలో కోవిడ్ ముందు అనుకుంటా, జాబ్ పర్పస్లో తిరుగుతున్నాడు. ఇప్పుడు 100 మార్కులు వచ్చినట్టు 10,000 జీతానికి పని చేయడానికి ఇష్టపడతాడా? ఒక టాపరు ఒక 10,000 15,000 జీతానికి చేయడానికి ఇష్టపడతాడా? అంత కష్టపడి చదువుకున్నాడు దాన్ని చేయడానికి కాదు కదా. కానీ ఆ ఆలోచనలు ఎలా ఉంటాయంటే నేను ఇంత తెచ్చుకోవాలి, కనీసం ఒక 50,000 లేకపోతే ఒక 60,000, ఇంత ఒక ఉన్నతమైన స్థాయిని పొందుకోవాలని అనుకుంటాడు. అవునా కాదా? అయితే ఆడు అలా పాపం ట్రై చేస్తున్నాడు మంచి జాబ్కి అని చెప్పి. ఈలోపు ఏమైందంటే వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేయడం మొదలెట్టారు. నువ్వు ఏటి ఖాళీగా ఉంటున్నావు, వాళ్ళందరూ తెచ్చుకుంటున్నారు కదా, వాళ్ళు కష్టపడుతున్నారు అని. సో అక్కడ పేరెంట్స్ కూడా ఒకన టైంలో ఒక నమ్మకాన్ని వదిలేశారు. అవునా? అంటే వీడు చెయ్యట్లేదు, వీడు అంతవరకు అంత బాగా చదివాడు అన్న విషయాన్ని వాళ్ళు గుర్తులేరు. కానీ ఎప్పుడైతే నిందిస్తున్నాడో ఇంకేం చేసినాడు, వాడికి వేరే ఆలోచన లేదు. ఏంటి అంత చదివాడు, బీటెక్ చదివి అంత జ్ఞానాన్ని సంపాదించుకుని ఆడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒక రోజున ఎవరికి చెప్పకుండా పొద్దున్న లేచి వెళ్ళి పట్టాల మీద పడుకుని పోయాడు. అంటే చూడండి, అంత జ్ఞానం కూడా మనల్ని సేవ్ చేయలేదు, మనకున్న బలము సేవ్ చేయలేదు, మనకున్న సమయము సేవ్ చేయలేదు. బట్ ఏం సేవ్ చేయగలదు మనల్ని? ఉదయం సన్నీ కూడా ఒక విషయం చెప్పాడు, వాళ్ళ ఫ్రెండ్ విషయంలో జరిగింది. సో మా మెయిన్ పర్పస్ ఏంటంటే నువ్వు ఉండాల్సిన వ్యక్తితో నీకు కనెక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు అన్నిటిని దాటుకుని రాగలవు. నేను చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నా సహోదరి, తినతో నేను ఎప్పుడు ఎల్లకాలం ఉండగలనా? చెల్లి నువ్వు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి అంటాను, కానీ తన అవసరాన్ని నేను తెలుసుకోగలనా? తన ఆలోచనలు నేను రీడ్ చేయగలనా? చేయలేను కదా. కానీ ఆలోచనలు ఏంటి, మనం ఆలోచించబోయే ఆలోచనను కూడా దేవుడు గ్రహించగలడు. అందుకే నీ ముందు ఒక శ్రమ పెడతాడు, లేదా ముందు ఒక కఠినమైన పరీక్షను పెడతాడు. అవి ఎందుకు వస్తాయంటే నీ ఆ యొక్క పరిస్థితుల నుంచి తప్పించబడాలని. కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవునితో మనకి ఎటువంటి సహవాసం ఉందని మనం గ్రహించాలి. దేవునితో నీకు సహవాసం ఉంటే నువ్వు ఏం సాధించినా సాధించకపోయినా నిన్ను ఉన్నతమైన స్థాయికి వెళ్తాను అనే ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఉన్నతమైన, ఓకే నాకు తక్కువ మార్క్స్ వచ్చినాయి, ఓకే ఫైన్, పర్లేదు ప్రభువా, నేను ఇంకా చదవడానికి నాకు సహాయం చేయండి, నీ సహాయం నాకు కావాలని నువ్వు ఆయన సహాయాన్ని కోరుకుంటే నెక్స్ట్ టైం ఎలా చదవాలో నీకు మార్గాన్ని ఇస్తాడు. మార్కులు ఇవ్వడం గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసేసి నాకు 100కి నాకు 80 కావాలి ప్రభు అని ప్రార్థన చేసిన ఉపవాసాలు ఉన్నా సరే ఇవ్వడం. కానీ ఎప్పుడైతే ప్రభు నేను ఇలా చదవాలనుకుంటున్నాను, నాకు మార్గం కావాలి అంటే, ఏమో బాగా చదివే ఫ్రెండ్ ఎప్పుడు నేను పట్టించుకొని వచ్చి నీ పక్కన కూర్చుని నీతో ఫ్రెండ్లీగా మాట్లాడచ్చు, అరే ఏమైనా డౌట్లు ఉంటే చెప్పరా అని అనొచ్చు. లేదంటే ఎప్పుడు నేను తిట్టే టీచరే ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పమ్మా, నేను చెప్తాను, నీకు హెల్ప్ చేస్తాను, ఇలా చదవమ్మా అలా చదవమ్మా అని చెప్పచ్చు. లేకపోతే పేరెంట్స్, ఇంకా ఎవరి వలన అంటే ఎప్పుడంటే దేవునితో సహవాసం ఉన్నప్పుడు మాత్రం. ఈ సహవాసం లేనంత వరకు మనం ఇలా అపవాది ఆలోచనల ద్వారానే మనం కోల్బడిపోతాం. కాబట్టి ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం చదవం కదా ఏమనేది, మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇప్పుడు మనం ఏ సహవాసంలో ఉన్నాం? యేసుక్రీస్తు వారు ఏర్పరిచిన ఈ రాజ్య విస్తరణ సహవాసంలో మనం ఉన్నాం. మీరున్నారు. ఎందుకు? మిమ్మల్ని బలపరచాలని, మీరు ఉన్నతమైన స్థాయిలకి వెళ్ళాలని, ఒక ఉన్నతమైన స్థానాలను మీరు అవరోధించాలని దేవుని యొక్క ఆశ. అంతేగాని మిమ్మల్ని మార్చేసి, మిమ్మల్ని ఇది చేసి మాయ చేసి చేయాలని కాదు. మీరు చదువుకోవాలి, మీరు ఉన్నతమైన స్థాయిలకి వెళ్ళాలి. అలా వెళ్తూ
ఎవరైతే మిమ్మల్ని తక్కువ చూసారో, ఎవరైతే మిమ్మల్ని చిన్నచుగా చూసారో వాళ్ళకి మీరు సహాయం చేసే స్థాయికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. మిమ్మల్ని ఉన్నతి చేసేసి వాళ్ళని మాటలను అనే స్థాయి కాదు దేవుడు. వారు మీ మీద ఆధారపడేలా దేవుడు చేయగలడు. హల్లెలూయా. అంతటి శక్తి, అంతటి నమ్మకం దేవుని దగ్గర మాత్రమే సాధ్యం. ఈ లోకంలో ఎవరి దగ్గర సాధ్యం కాదు అది. అందుకే ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో నిజంగా నమ్మకమైన వాడు ఉన్నాడా అని మీరు ప్రశ్న వేసుకుంటే అది దేవుడని చెప్పడానికి నేను ఎంత మాత్రం ఆలోచించాను. ఎందుకంటే ఒకసారి ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, చిన్న కుర్రోడు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు వాడు అలా చేస్తాడని, కానీ వాడికి దేవునితో సహవాసం ఉండుంటే ఏదో ఒక ఆలోచన ఇద్దుడేమో, అంతే కదా. సో కాబట్టి మనం ఎప్పుడైతే అటువంటి కరెక్ట్ సహవాసం ఉన్నప్పుడు మీకు ఇంకా బైబిల్లోంచి నేను చెప్పాలని ఆశపడుతున్నాను బయట విషయాలు కంటే. దావీదు తన చిన్నప్పటి నుంచి సహవాసం కలిగి ఉన్నాడు దేవునితో. అంటే ఆరాధించడం, ఆయన నామాన్ని తను ఏ కాలేజీకి వెళ్ళలేదు ఫ్లూట్ నేర్చుకోవడానికి, అది వాయించడానికి. తనకు వచ్చిందే పట్టి నేర్చుకుంటూ ఉన్నాడు. నిజం చెప్పాలంటే నేను కీబోర్డ్ కూడా అలా నేర్చుకోలేదు. ఫస్ట్ ముందెట్టుకుని ఏదొస్తే అది నొక్కేసుకోండి, నొక్కుంటే పాడేసుకున్నామండి. ఎన్నోడైతే నిజంగా మీరు ఉంటే చచ్చిపోతారు ఇంకా అక్కడ, చెవులు మూసుకుని చెవుడు వచ్చేది లేదంటే అలా ఉండేది. కానీ దేవుడు ఆ స్థాయి నుంచి ఈ రోజుని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. సో మిమ్మల్ని కూడా ఇప్పుడున్న స్థాయి అనేది శాశ్వతం కాదు. ఒకవేళ నీకు లో మార్క్స్ రావచ్చు, లేకపోతే నిన్ను బాగా చదవట్లేదని అవమానించే పరిస్థితులు అవ్వచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. అన్నయ్యకి ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ అని చెప్తారా?